హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ షట్టర్ ఐలాండ్. ఈ మూవీ 2010లో హాలీవుడ్లో రిలీజ్ అయింది. చాలామందికి ఈ మూవీ గురించి తెలిసే ఉంటుంది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్లోనే వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ మూవీ ఇది. ఈ మూవీ డైరెక్టర్ మార్టిన్ స్కార్సెసీ. ఈయన హాలీవుడ్లో చాలా మంచి మంచి మూవీస్ని డైరెక్ట్ చేశారు. ఆ మూవీస్ గురించి మన ఛానల్లో తర్వాత చెప్తాను. ఇంక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, షట్టర్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్లో ఉన్న ఒక మెంటల్ ఇన్స్టిట్యూట్లో ఒక పేషెంట్ మిస్ అయింది అన్న కేసుకి సంబంధించి ఇద్దరు డిటెక్టివ్స్ ఆ ఐలాండ్కి వస్తారు. ఆ ఐలాండ్కి వచ్చిన తర్వాత ఆ డిటెక్టివ్స్కి విచిత్రమైన విషయాలన్నీ తెలుస్తుంటాయి. ఆ మెంటల్ ఇన్స్టిట్యూట్లో అసలు ఏం జరుగుతుంది, కనిపించకుండా పోయిన ఆ పేషెంట్ ఎవరు, ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ఈ డిటెక్టివ్స్కి ఎదురైన విషయాలేంటి, డిటెక్టివ్ ఆ ఐలాండ్ నుంచి బయటపడ్డా లేదంటే ఆ మెంటల్ ఇన్స్టిట్యూట్లోనే ఇరుక్కుపోయాడా. ఈ మూవీ ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ని చాలా మూవీస్లో వాడేశారు. సో ఆ ట్విస్ట్ ఏంటి, ఇవన్నీ మనం ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో 1954లో బాస్టన్ హార్బర్ ఐలాండ్స్కి ప్రయాణిస్తున్న ఒక షిప్ని చూపిస్తారు. ఆ షిప్లో టెడ్డీ డానియల్స్ అనే డిటెక్టివ్ ఉంటాడు. అతనికి షిప్లో ప్రయాణం పడకపోవడంతో వామిటింగ్ చేసుకుంటూ బాగా ఇబ్బంది పడుతుంటాడు. తర్వాత టెడ్డీ అదే షిప్లో ఉన్న తన కొలీగ్ అయిన చక్ని కలుస్తాడు. షిప్లో ప్రయాణం బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అని చక్ అంటాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నా, అందుకే ఆనందం తట్టుకోలేక వామిటింగ్ చేసుకుంటున్నా. ఈ అలలు నా కడుపులో అల్లకల్లోలం చేసేస్తున్నాయి. నువ్వు కొత్తగా నా టీంలో జాయిన్ అయ్యావు కదా, నా గురించి ఇంకా పూర్తిగా తెలియదులే నీకు అని టెడ్డీ అంటాడు. అవును, తెలియదు, కానీ తెలుసుకుంటాను. మీకు మ్యారేజ్ అయిందా అని చక్ అడుగుతాడు. హా, ఒకసారి అయ్యింది అని టెడ్డీ అంటాడు. అప్పుడే మనకి టెడ్డీ వైఫ్ డొలోరస్ని చూపిస్తారు. నా వైఫ్ చనిపోయింది. ఒకరోజు మా అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 9 చనిపోయారు, అందులో నా వైఫ్ ఒకరు అని టెడ్డీ చెప్తాడు. సారీ బాస్, తెలియక అడిగాను అని చక్ అంటాడు. ఇలాంటి టైంలోనే దమ్ము కొట్టాలనిపిస్తుంది. నా జేబులో సిగరెట్ ఉండాలి, ఎవరో కొట్టేసినట్టున్నారు అని టెడ్డీ అంటాడు. షిప్లో వర్కర్సే కొట్టేసుంటారు, ఏం పర్లేదు, నా దగ్గర ఉంది, తీసుకోండి అని చెప్పి చక్ ఒక సిగరెట్ని ఇస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా నీకు అని టెడ్డీ చక్ని అడుగుతాడు. తెలుసు బాస్, మెంటల్ హాస్పిటల్కేగా అని చక్ అంటాడు. అప్పుడే ఆ ఐలాండ్ని మనకు చూపిస్తారు. ఆ షిప్ కెప్టెన్ టెడ్డీ వాళ్ళ దగ్గరికి వస్తాడు. మనం వెళ్ళేది అక్కడికే సార్. ఆ ఐలాండ్కి అటువైపు అంతా కొండ ప్రాంతమే ఉంది, అటు సైడ్ దారి లేదు. ఆ ఐలాండ్కి మనం వెళ్ళాలనుకున్నా లేదా ఆ ఐలాండ్ నుంచి బయటికి రావాలనుకున్నా ఇదొక్కటే దారి అని కెప్టెన్ చెప్తాడు. తర్వాత షిప్ ఆ ఐలాండ్లో ఉన్న ఫెర్రీ దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు డిటెక్టివ్స్ని అక్కడ ఉన్న ఆఫీసర్స్ కలుస్తారు. షట్టర్ ఐలాండ్కి స్వాగతం, నా పేరు మెక్పర్సన్, నేను ఈ మెంటల్ ఇన్స్టిట్యూట్లో వార్డెన్గా ఉంటున్నా అని ఆ ఆఫీసర్ వచ్చి వీళ్ళకి పరిచయం చేసుకుంటాడు. యాష్ క్లిఫ్కి వెళ్దాం పదండి అని చెప్పి మెక్పర్సన్ వీళ్ళని తీసుకెళ్తాడు. అక్కడున్న పోలీసులందరూ వీళ్ళ వంక వింతగా చూస్తారు. పైగా గన్స్ అవి పట్టుకొని రెడీగా ఉంటారు. ఏంటి వీళ్ళందరూ గన్స్ అవి పట్టుకొని రెడీగా ఉన్నారు, ఎక్కడికో యుద్ధానికి వెళ్తున్నట్టు అని టెడ్డీ అడుగుతాడు. హా, ఇంచుమించు అలాంటిదే అనుకోండి అని చెప్పి మెక్పర్సన్ అంటాడు. వీళ్ళు జీప్లో వెళ్తుండగా ఆ ప్రాంతాన్ని, ఆ హాస్పిటల్ని అబ్జర్వ్ చేస్తాడు టెడ్డీ. ఆ హాస్పిటల్ బయట ఉన్న ప్రొటెక్షన్ వాళ్ళకున్న ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ గురించి చక్కి చెప్తాడు టెడ్డీ. తర్వాత వీళ్ళు ఆ హాస్పిటల్ లోపలికి వెళ్తారు. ఆల్ రైట్ జెంటిల్మెన్, మీరు ఈ హాస్పిటల్ లోపలికి వచ్చారు, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మాకు చెప్పండి, అలాగే మా ప్రోటోకాల్ని కూడా మీరు ఫాలో అవ్వండి అని మెక్పర్సన్ చెప్తాడు. ఓకే అని చెప్పి వీళ్ళు అంటారు. అది వార్డ్ ఏ బిల్డింగ్, అందులో మగవాళ్ళు ఉంటారు. ఇది వార్డ్ బి బిల్డింగ్, ఇందులో లేడీస్ ఉంటారు. ఇంకోటి ఉన్నది, అది వార్డ్ సి, అందులో డేంజరస్ పేషెంట్స్ ఉంటారు. వార్డ్ సికి మీరు వెళ్ళాలంటే నా పర్మిషన్ అలాగే డాక్టర్ కాలే పర్మిషన్ తీసుకోవాలి, అర్థమైందా అని మెక్పర్సన్ వాళ్ళకి చెప్తాడు. ఇంకేమైనా రూల్స్ ఉన్నాయా అని టెడ్డీ అడుగుతాడు. ఉన్నాయి, మీ గన్స్ మాకు ఇచ్చేయాలి అని మెక్పర్సన్ అంటాడు. మేము గవర్నమెంట్ అఫీషియల్స్, ఇవి గవర్నమెంట్ గన్స్, ఇవి క్యారీ చేయడం మా డ్యూటీ అని టెడ్డీ అంటాడు. కరెక్టే, కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న అథారిటీస్ ఏం చెప్తే అదే చెయ్యాలని గవర్నమెంట్ చెప్పింది, సో గన్స్ ఇచ్చేయండి అని మెక్పర్సన్ అంటాడు. టెడ్డీ తన గన్ను తీసి ఇచ్చేస్తాడు. చక్ గన్ సరిగ్గా పెట్టుకోక తీసి ఇవ్వడానికి ఇబ్బంది పడతాడు. కొత్తగా జాయిన్ అయ్యాడు కదా, అందుకే అనుకుంటా. ఓకే, మీరు లోపలికి రావచ్చు, ముందుగా మనం డాక్టర్ కాలేని కలుద్దాం అని మెక్పర్సన్ అంటాడు. వీళ్ళు లోపలికి వెళ్తుండగా అక్కడ గార్డెన్ దగ్గర పనిచేస్తున్న పేషెంట్స్ వీళ్ళని బాగానే గ్రీట్ చేస్తారు. కానీ వాళ్ళ కాలికి సంఖ్యలవి ఉంటాయి. మీ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఆ లేడీ ఎప్పుడు ఎస్కేప్ అయ్యింది అని టెడ్డీ మెక్పర్సన్ అడుగుతాడు. ఆ విషయాలన్నీ డాక్టర్ కాలే మీకు చెప్తాడు అని మెక్పర్సన్ అంటాడు. అక్కడ గార్డెన్ దగ్గర వర్క్ చేస్తున్న పేషెంట్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు టెడ్డీ. అక్కడే ఉన్న ఒక లేడీ టెడ్డీ వంక చూస్తూ సైలెంట్గా ఉండు అని చెప్పి సైగ చేస్తుంది. టెడ్డీకి ఏం అర్థం కాదు. తర్వాత వీళ్ళు లోపలికి వెళ్తారు. డాక్టర్ కాలేని ఇదివరకు చాలామంది పోలీస్ ఆఫీసర్లు కలిశారు అని మెక్పర్సన్ చెప్తాడు. ఎందుకు కలిశారు, డాక్టర్ కాలేతో పోలీస్ ఆఫీసర్లకి ఏంటి పని అని టెడ్డీ అడుగుతాడు. ఆ క్వశ్చన్ మీరు డాక్టర్ కాలేని అడగండి అని మెక్పర్సన్ అంటాడు. వీళ్ళు సెక్యూరిటీ ఐడీస్ చూపించి తర్వాత డాక్టర్ కాలేని కలుస్తారు. మెక్పర్సన్ మీ గురించి చాలా చెప్పాడు, మీరు వచ్చిన తర్వాతే ఇక్కడ పేషెంట్స్కి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్లో పెడుతున్నారంట అని చక్ అడుగుతాడు. అదంతా మెక్పర్సన్కి నాపై ఉన్న అభిమానం, నేనేం చెయ్యాలో అదే చేస్తున్నాను అని డాక్టర్ కాలే అంటాడు.
మీరు చేసే పనేంటో కొంచెం క్లారిటీగా చెప్తారా అని టెడ్డీ అడుగుతాడు. కంగారు పడాల్సిన పనేం లేదు, లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని నేను ట్రీట్మెంట్ ఇస్తాను అని డాక్టర్ కాలే అంటాడు. అక్కడ వాళ్ళకున్న కొన్ని ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తాడు టెడ్డీ. ఆ ఫొటోస్లో ఉన్నాయని నిజమే. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆ ఫొటోస్లో ఉన్న పేషెంట్స్ ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉంటారు. వాళ్ళని కొరడాతో కొడతాం, బ్రెయిన్లో స్క్రూస్ అవి దింపుతాం, స్పృహ కోల్పోయేంత వరకు ఐస్ వాటర్లో ముంచుతాం. కానీ ఇవన్నీ నేను రాకముందు జరిగిన ట్రీట్మెంట్స్. ఇప్పుడు అంతా మార్చేశాం, ట్రీట్మెంట్స్ అన్నీ చాలా నార్మలైజ్ చేశాం, వైలెంట్ పద్ధతుల్ని పక్కన పెట్టాం అని డాక్టర్ కాలే చెప్తాడు. ఈ డేంజరస్ పేషెంట్స్ అందరూ ఒక రకంగా క్రిమినల్స్తో సమానం, వీళ్ళు మనుషులను కొడతారు, వీలైతే చంపేస్తారు కదా అని టెడ్డీ అడుగుతాడు. అవునని డాక్టర్ కాలే చెప్తాడు. అలాంటప్పుడు వీళ్ళని వైలెంట్గానే ట్రీట్ చేయాలి, కామ్గా కాదు కదా, పిచ్చోడి చేతికి రాయే కాదు పెన్నిచ్చినా ప్రమాదమే అని టెడ్డీ అంటాడు. ఓకే, ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు మీరు నాకు చెప్తున్నారా అని డాక్టర్ కాలే అడుగుతాడు. అది వదిలేయండి, ఈ ఎస్కేప్ అయిన ఫీమేల్ పేషెంట్ పేరు రేచల్ సలాండో కదా, ఈ హాస్పిటల్ నుంచి ఎప్పుడు ఎస్కేప్ అయింది అని టెడ్డీ అడుగుతాడు. నిన్న రాత్రి 10 o'clockకి ఆమె ఎస్కేప్ అయిందని మాకు తెలిసింది అని డాక్టర్ కాలే చెప్తాడు. ఎస్కేప్ అయిన ఆ రేచల్ డేంజరస్ పేషెంటా అని చక్క అడుగుతాడు. ఆవిడ ఆమె 3 పిల్లల్ని చంపేసింది, సో ఆమె డేంజరసే అని డాక్టర్ కాలే చెప్తాడు. ఎలా చంపింది అని చక్క అడుగుతాడు. ఆమె తన పిల్లల్ని ఆమె ఇంటి వెనుకున్న ఒక లేక్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని ముంచేసి చంపేసింది. తర్వాత వాళ్ళని బయటికి తీసుకువచ్చి ఇంట్లోకి తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆమె చనిపోయిన తన పిల్లలతో కలిసి ఫుడ్ తిన్నది. అప్పుడే అదంతా ఆమె పక్కింటి వాళ్ళు చూసి పోలీసులకి విషయం చెప్పారు అని డాక్టర్ కాలే చెప్తాడు. మరి ఆమె హస్బెండ్ ఏం చేస్తున్నాడు అని టెడ్డీ అడుగుతాడు. ఆమె హస్బెండ్ వార్లో చనిపోయాడు. ఆమెని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆమె తన పిల్లలు ఇంకా చనిపోలేదనే భ్రమలోనే ఉన్నది అని చెప్పి వాళ్ళ ఫొటోస్ని డిటెక్టివ్ టెడ్డీకి చూపిస్తాడు డాక్టర్ కాలే. వాళ్ళ ఫొటోస్ చూశాక టెడ్డీకి మైండ్లో ఏదో స్ట్రైక్ అవుద్ది, కానీ అదేంటో తెలీదు. మీ దగ్గర తలనొప్పికి ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా, ఈ సముద్రం నుంచి రావడం వల్ల స్టమక్ అంతా పాడైపోయి తలనొప్పిగా ఉన్నది అని టెడ్డీ అంటాడు. డాక్టర్ కాలే టెడ్డీకి ఒక టాబ్లెట్ ఇస్తాడు. ఇప్పటికీ తన పిల్లలు ఇంకా బ్రతికే ఉన్నారని రేచల్ అనుకుంటుంది. అలాగే ఈ హాస్పిటలే ఆమె ఇల్లు అనుకుంటుంది. అదే కాదు, ఇక్కడున్న మేమందరం ఆమె కంటికి ఒక డెలివరీ బాయ్ లాగా, పాల ప్యాకెట్లు వేసేవాళ్ళలాగా, పోస్టులు ఇచ్చే పోస్ట్ మ్యాన్ లాగా ఆమె ఊహించుకుంటుంది. తన పిల్లలు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు అన్న ఇల్యూజన్ని ఆమె తన మైండ్లో క్రియేట్ చేసుకుంది. సో ఆ అబద్ధం బలంగా ఉండాలంటే మమ్మల్ని అలాగే ఊహించుకోవాలి అని డాక్టర్ కాలే చెప్తాడు. ఆమె కోసం ఈ ఐలాండ్ అంతా వెతికాం, ఎక్కడా దొరకలేదు. అసలు ఆమె తనని బంధించిన రూమ్ నుంచి ఎలా తప్పించుకున్నదో ఇప్పటికీ అర్థం కావట్లేదు అని డాక్టర్ కాలే చెప్తాడు. టెడ్డీ అండ్ చక్ ఆమె రూమ్కి వెళ్ళి చెక్ చేస్తారు. థెరపీ సెషన్స్ కంప్లీట్ అయ్యాక ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి ఈ రూమ్లో పెట్టి బయట డోర్ లాక్ చేశా. మిడ్ నైట్ రౌండ్స్కి వచ్చినప్పుడు ఆమె తన రూమ్లో కనిపించలేదు. మరి ఆమె ఎలా మాయమైందో తెలియదు అని అక్కడున్న సెక్యూరిటీ అతను చెప్తాడు. అక్కడున్న క్లోజెట్లో ఆమె షూస్ ఉంటాయి. ఇవి ఆమె షూసే కదా, అసలు ఈ షూస్ లేకుండా ఆమె ఈ ఐలాండ్లో ఎలా తిరగలదని మీరు అనుకున్నారు అని చక్క అడుగుతాడు. అప్పుడే టెడ్డీకి అక్కడ కిందున్న టైల్ దగ్గర దాచి ఉన్న ఒక చీటీ దొరుకుతుంది. అందులో ది లా ఆఫ్ 4 హూ ఈజ్ 67 అని ఉంటుంది. ఇది మనకెందుకు దొరకలేదు, ఇది డెఫినెట్లీ రేచల్ హ్యాండ్ రైటింగే, కానీ ఈ లా ఆఫ్ 4 అంటే ఏంటో నాకు తెలియదు అని డాక్టర్ కాలే చెప్తాడు. మరి ఈ 67 ఎవరు అని చక్క అడుగుతాడు. ఏమో, ఏది ఆ పేపర్ ఇవ్వండి, స్టడీ చేస్తాను అని డాక్టర్ కాలే అడుగుతాడు. సారీ, ఈ పేపర్ ఇప్పటి నుంచి మా దగ్గరే ఉంటుంది, ఆ పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోండి చాలు అని టెడ్డీ అంటాడు. రేచల్ రెగ్యులర్గా ఈ ప్లేస్కి వచ్చి కార్డ్స్ ఆడుతుండేది. లాస్ట్ నైట్ అక్కడున్న మెట్ల దగ్గర 7 మగవాళ్ళు కూర్చొని కార్డ్స్ ఆడారు. రేచల్ ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వాళ్ళని దాటుకొని వెళ్ళాలి. మరి ఆమె వాళ్ళకి తెలియకుండా ఎలా వెళ్ళిందో తెలియట్లేదు అని డాక్టర్ కాలే అంటాడు. ఎలా వెళ్ళిపోద్దండి, ఆమెకి ఏమైనా మాయమైపోయే శక్తులు ఉన్నాయా ఏంటి అని చక్క అంటాడు. డాక్టర్ కాలే, మేము ఇక్కడున్న స్టాఫ్ని, వర్కర్స్ని అందరినీ ఇంటరాగేట్ చేయాలి అని టెడ్డీ అంటాడు. చూద్దాం, మీ రిక్వెస్ట్ని పరిశీలిస్తాను అని డాక్టర్ కాలే అంటాడు. ఇది రిక్వెస్ట్ అనుకుంటున్నారా? కాదు, ఆర్డర్. మీ వాళ్ళందరినీ నేను ఇంటరాగేట్ చేయాలి, అర్థమైందా మీకు అని టెడ్డీ అంటాడు. ఓకే, డిన్నర్ తర్వాత ఇక్కడున్న కామన్ రూమ్కి అందరినీ పిలుస్తాను, అప్పుడు మీరు ఇంటరాగేట్ చేసుకోండి అని డాక్టర్ కాలే అంటాడు. తర్వాత వీళ్ళు మెక్పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఆ ఐలాండ్ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ దగ్గర అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ రేచల్ కోసం వెతుకుతారు. కానీ టెడ్డీ వాళ్ళని గమనిస్తే అక్కడున్న పోలీసులు రిలాక్స్డ్గా ఉంటారు తప్ప ఏదో సెర్చ్ చేస్తున్నట్టుగా కనిపించరు. రేచల్ ఇక్కడ నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. బహుశా ఆమె వాటర్లో మునిగిపోయి చనిపోయి ఉండాలి. ఆమె డెడ్ బాడీయే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగలదు తప్ప ఆమె ప్రాణాలతో వెళ్ళలేదు అని మెక్పర్సన్ అంటాడు. అక్కడ ఏదో గుహలు కనిపిస్తున్నాయి, అక్కడ మీరు సెర్చ్ చేశారా అని టెడ్డీ అడుగుతాడు. ఆమె ఆ గుహ దగ్గరికి వెళ్ళే ఛాన్సే లేదు. ఆమె షూస్ లేకుండా ఎస్కేప్ అయ్యిందని మీరే అన్నారు కదా, ఆ పైకి ఎక్కాలంటే ఆమె వల్ల కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న రాక్స్ చాలా షార్ప్గా ఉంటాయి, చేతులు కాళ్ళు కోసుకుపోతాయి, అక్కడ పెద్ద పెద్ద ముళ్ళులు అవి ఉంటాయి, అక్కడికి వెళ్ళడం చాలా కష్టం అని మెక్పర్సన్ అంటాడు. సరే, అక్కడున్న ఆ టవర్ ఏంటి అని టెడ్డీ అడుగుతాడు. అది ఓల్డ్ లైట్ హౌస్. గార్డ్స్ ఆల్రెడీ అక్కడంతా సెర్చ్ చేశారు, ఆమె అక్కడ కనిపించలేదు అని మెక్పర్సన్ చెప్తాడు. ఏముంటుంది అక్కడ అని టెడ్డీ అడుగుతాడు. అక్కడ కొన్ని రకాల ట్రీట్మెంట్స్ చేస్తుంటారు.
సరే చీకటి పడింది, ఇంక మేము రేపు సెర్చ్ చేస్తాం అని చెప్పి మెక్పర్సన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత టెడ్డీ అక్కడున్న స్టాఫ్ని ఇంట్రాగేట్ చేస్తాడు. అక్కడ పనిచేసే ఒక వ్యక్తి మాట్లాడుతూ, నేను డ్యూటీలో ఉండగా ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాను, మరి ఆ టైంలోనే ఆమె తప్పించుకుని ఉండొచ్చేమో అని అతను చెప్తాడు. రేచల్ని రూమ్లో పెట్టే ముందు ఆమె ఏం చేసింది ఎవరికైనా తెలుసా అని టెడ్డీ అడుగుతాడు. ఆమె థెరపీ సెషన్కి వచ్చిందని ఒక నర్స్ చెప్తుంది. ఓకే, ఆ సెషన్లో ఏమైనా వింతగా ప్రవర్తించిందా అని టెడ్డీ అడుగుతాడు. ఆఫీసర్, ఇది మెంటల్ హాస్పిటల్, ఇక్కడ అందరూ వింతగానే ప్రవర్తిస్తారు అని ఆ నర్స్ చెప్తుంది. ఓకే, అర్థమైంది. పోనీ ఆమె సెషన్లో ఏమైనా మాట్లాడిందా అని టెడ్డీ అడుగుతాడు. నిన్న రాత్రంతా వర్షం పడుతుందని ఆమె బాగా వరీ అయిందంట, అదే విషయం మాకు చెప్పింది అని ఆ నర్స్ చెప్తుంది. సరే, ఈ సెషన్ ఎవరు కండక్ట్ చేశారు అని టెడ్డీ అడుగుతాడు. డాక్టర్ షీహాన్, ఆయనే రేచల్కి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ అని ఆమె చెప్తుంది. డాక్టర్ షీహాన్ని పిలిపించండి, అతనితో నేను మాట్లాడాలి అని టెడ్డీ అంటాడు. అది ఇప్పుడు కుదరదండి, ఎందుకంటే అతను పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళాడు వెకేషన్ కోసం అని డాక్టర్ కాలే చెప్తాడు. ఏంటి, ఒక పేషెంట్ ఎస్కేప్ అయ్యింది, ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ని మీరు నెక్స్ట్ రోజు అంటే ఈ రోజు వెకేషన్కి పంపారా? అలా ఎలా పంపుతారండి అని చెక్ డాక్టర్ కాలేని అడుగుతాడు. సరే, అతని ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేదా అతనికి ఫోన్ చేయండి, నేను అతనితో ఎలాగైనా మాట్లాడాలి అని టెడ్డీ అంటాడు. తర్వాత ఆ డాక్టర్ కోసం కాల్ చేస్తే కాల్ కలవదు. ఒకవేళ కాల్ కనెక్ట్ అయితే వెంటనే తనకి ఇన్ఫార్మ్ చేయమని డాక్టర్ కాలే చెప్తాడు. డిటెక్టివ్ టెడ్డీకి ఎందుకో వాళ్ళపై అనుమానం కలుగుతుంది. తర్వాత డాక్టర్ కాలే వాళ్ళని తన క్వార్టర్స్కి తీసుకువెళ్తాడు. లోపల చాలా లగ్జీరియస్గా ఉంటుంది. అక్కడే మ్యూజిక్ ప్లే చేస్తాడు. వావ్, మీ క్వార్టర్స్ అదిరిపోయింది, మ్యూజిక్ కూడా చాలా బాగున్నది, ఏంటా సాంగ్ అని చెక్ అడుగుతాడు. అయితే ఆ మ్యూజిక్ వింటున్న డిటెక్టివ్ టెడ్డీకి ఏదో గుర్తుకొస్తుంది, కానీ అదేంటో తెలియదు. ఆ సాంగ్ ఏంటో టెడ్డీ చెప్తాడు. కరెక్ట్గా గెస్ చేశారు టెడ్డీ, ఈయన నా కొలీగ్ డాక్టర్ జర్మై అని ఒక వ్యక్తిని పరిచయం చేస్తాడు డాక్టర్ కాలే. ఏ బ్రాండ్ వేస్తారు అని జర్మై అడుగుతాడు. సోడా, అందులో ఐస్ చాలు అని టెడ్డీ చెప్తాడు. ఓ, అయితే మీరు మందు తాగరన్నమాట, స్ట్రేంజ్, మీ ప్రొఫెషనల్ ఎక్కువగా మందు తాగుతారేమో కదా అని డాక్టర్ జర్మై అడుగుతాడు. తాగుతారు. ఏ, మీ సైకియాట్రీ ప్రొఫెషన్లో మందు తాగరా? అయినా మీరేం తాగుతున్నారు, టీవీ తైసా అని టెడ్డీ సెటర్ వేస్తాడు. పంచులు బాగానే వేస్తున్నారా డిటెక్టివ్ గారు అని జర్మై అంటాడు. అప్పుడే మనకి ఒక మిలిటరీ ఆఫీసర్ని చంపినట్టుగా మనకి చూపిస్తారు. అక్కడున్న సోల్జర్స్లో డిటెక్టివ్ టెడ్డీ కూడా ఉన్నట్టు మనకి చూపిస్తారు. నువ్వు దేవుణ్ణి నమ్ముతావు టెడ్డీ అని డాక్టర్ జర్మై అడుగుతాడు. మీరు ఎప్పుడైనా మిలిటరీలో ఉండే డెత్ క్యాంప్ని చూసారా? చూస్తే ఈ క్వశ్చన్ నన్ను అడగరు అని టెడ్డీ అంటాడు. సరే, ఇదంతా పక్కన పెట్టండి, మాకు ఆ డాక్టర్ షీహాన్ అని మిగిలిన స్టాఫ్ ఫైల్స్ అన్నీ కావాలి అని టెడ్డీ అడుగుతాడు. సారీ, అలాంటి పర్సనల్ ఫైల్స్ ఏవి మీకు చూపించలేము అని డాక్టర్ జర్మై అంటాడు. ఏం నాటకాలు ఆడుతున్నారా? మేము ఎలా కనిపిస్తున్నాం మీ కంటికి? మేము గవర్నమెంట్ డిటెక్టివ్స్, మేము అడిగితే ఏదైనా మీరు సబ్మిట్ చేయాలి. అయినా ఈ మెంటల్ ఇన్స్టిట్యూట్కి హెడ్ ఎవరు? వాళ్ళని కలవాలి నేను అని టెడ్డీ కోపంగా అంటాడు. ఈ మెంటల్ ఇన్స్టిట్యూట్కి హెడ్స్ అందరూ ఓవర్సీస్లో ఉంటారు. ఈ ఇన్స్టిట్యూట్ బాధ్యతలన్నీ డాక్టర్ జర్మై చూసుకుంటాడు. డాక్టర్ జర్మై వాళ్ళని సంప్రదించాకే ఈ మాట మీతో అన్నాడు అని డాక్టర్ కాలే అంటాడు. అసలు వాళ్ళెవరూ వద్దనడానికి ఇది నా ఆర్డర్, అంటే గవర్నమెంట్ ఆర్డర్, ఫైల్స్ ఇవ్వాల్సిందే అని టెడ్డీ సీరియస్ అవుతాడు. సారీ, అవి తప్ప ఇంకేమైనా అడగండి అని డాక్టర్ కాలే అంటాడు. అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకెళ్ళదు, మేము ఇప్పుడే ఈ ఇన్స్టిట్యూట్ పైన రిపోర్ట్ రాసి అథారిటీస్కి సబ్మిట్ చేసేస్తాం. రేపు పొద్దున్న షిప్ రాగానే మేము ఇక్కడి నుంచి జంప్ అయిపోతాం అని టెడ్డీ అంటాడు. ఆ రోజు నైట్ వీళ్ళకి ఇచ్చిన క్వార్టర్స్లో వీళ్ళు పడుకుంటారు. టెడ్డీ రేచల్ రూమ్లో దొరికిన ఆ పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేసే పనిలో ఉంటాడు. మనం నిజంగానే రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నామా బాస్ అని చెక్ టెడ్డీని అడుగుతాడు. మనకి ఇక్కడ ఎవడో సరిగ్గా ఆన్సర్స్ ఇవ్వట్లేదు, నువ్వే ఆలోచించు. రేచల్ ఎవరి హెల్ప్ లేకుండానే, కాళ్ళకి చెప్పులు లేకుండానే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి తప్పించుకుందంటావా? అది సాధ్యం కాదు, ఎవరో ఆమెకు హెల్ప్ చేశారు అని టెడ్డీ అంటాడు. టెడ్డీ నిద్రపోతుండగా అతనికి ఇందాక ఖాళీ రూమ్లో ప్లే అయిన మ్యూజిక్ గుర్తుకొస్తుంది. తర్వాత అతని వైఫ్ డొలోరస్ గుర్తుకొస్తుంది. ఇంకెన్నిసార్లు మందు తాగుతావు టెడ్డీ? ఇలా అయితే నువ్వు పెద్ద తాగుబోతోడు అయిపోతావు అని డొలోరస్ అంటుంది. నేను వారిలో చాలా మందిని చంపేశాను అని టెడ్డీ బాధపడతాడు. అందుకేనా మందు తాగుతున్నావు అని డొలోరస్ అంటుంది. నువ్వు నిజమేనా అని టెడ్డీ అడుగుతాడు. నిజం కాదు, రేచల్ ఈ ఐలాండ్లోనే ఉంది, ఆమె ఎక్కడికి వెళ్ళలేదు అని డొలోరస్ అంటుంది. మనం సమ్మర్ టైంలో క్యాబిన్ దగ్గర ఉండేవాళ్ళం, గుర్తుందా? అక్కడ మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆమె ఇక్కడే ఉన్నది, నువ్వు ఈ ఐలాండ్ వదిలి వెళ్ళకు. ఆమె ఎక్కడుందో కనిపెట్టి ఆమెతో పాటు ఆండ్రూ లాడెస్ అన్న వ్యక్తిని కూడా కనిపెట్టు అని చనిపోయిన తన వైఫ్ డొలోరస్ టెడ్డీ కలలోకి వచ్చి చెప్తుంది. వెంటనే టెడ్డీ ఉలిక్కిపడి లెగుస్తాడు. మార్నింగ్ అవుద్ది. ఐలాండ్ దగ్గర వాతావరణం అంత బాలేదు, తుఫాన్లాగా ఉన్నదని తెలుస్తుంది. ఆ టైంలో అక్కడికి షిప్స్ అవి రావడం కష్టమని తెలుస్తుంది. టెడ్డీ అండ్ చక్ డాక్టర్ కాలేని కలుసుకొని రేచల్ చివరిసారిగా అటెండ్ అయిన ఆ థెరపీ సెషన్కి వచ్చిన వాళ్ళనైనా మేము ఇంట్రాగేట్ చేయాలి అని టెడ్డీ అడుగుతాడు. మీరు ఈరోజు వెళ్ళిపోతా అన్నారు అని డాక్టర్ అడుగుతాడు. షిప్ రాకుండా మేమెక్కడికి వెళ్ళిపోతామండి అని టెడ్డీ అంటాడు. రేచల్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చేవారో చెప్తారా అని టెడ్డీ అడుగుతాడు. మీకు ఆల్రెడీ చెప్పా, నేను వచ్చాక డేంజరస్ ట్రీట్మెంట్స్ ఏవి అలో చేయట్లేదని. చూడండి, ముందుగా పేషెంట్స్ బాధను మేము అర్థం చేసుకుంటాం, సగం ట్రీట్మెంట్ అక్కడే అయిపోతుంది.
పేషెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, అప్పుడే వాళ్ళు మనకు అర్థం అవుతారు అని డాక్టర్ కాలే అంటాడు. అప్పుడే ఒక పేషెంట్ గట్టిగా అరుస్తుంది, ఏంటి ఇలాంటి పేషెంట్స్ని కూడా అర్థం చేసుకోవాలా అని టెడ్డీ అంటాడు. అప్పుడప్పుడు అలా గొడవలు చేస్తారనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి చిన్న టాబ్లెట్ లేదా ఒక ఇంజెక్షన్ ఇస్తే రిలాక్స్ అయిపోతారు. రేచల్కి కొన్ని రకాల మందులు ఇచ్చేవాళ్ళం, ఎందుకంటే వాటి వల్ల ఆమెలో ఉన్న వైలెంట్ నేచర్ని తగ్గించడం కోసం. కానీ అది కొంతవరకే పనిచేస్తుంది, లాంగ్ టర్మ్లో కాదు. ఆమె మెంటల్గా రికవర్ అవ్వాలంటే ఒకటే మార్గం, ఆమె తన పిల్లల్ని చంపిందని ముందు ఆమె ఒప్పుకోవాలి, అప్పుడే ఆమె రికవర్ అవుద్ది అని డాక్టర్ కాలే అంటాడు. తర్వాత వీళ్ళు కొంతమంది పేషెంట్స్ని ఇంట్రాగేట్ చేస్తారు, కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. వీళ్ళ ఇంట్రాగేషన్లో ఒక లేడీ పేషెంట్ టెడ్డీ నోట్స్ తీసుకుని ఏదో రాసి అతనికి ఇస్తుంది. అదేంటో మనకి అప్పుడు చూపించరు. ఆమెకి కూడా ఆండ్రూ లేడెస్ అనే పేషెంట్ ఎవరో తెలియదని చెప్తుంది. అసలు ఈ ఆండ్రూ లేడెస్ ఎవరు బాస్ అని చక్ టెడ్డీని అడుగుతాడు. టెడ్డీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఏంటి బాస్, నేను మీ కొలీగ్నే కదా, నాకు కూడా చెప్పకూడదా అని చక్ అడుగుతాడు. చూడు చక్, ఈ కేసు నా దగ్గరికి రాలేదు, నేనే కావాలని ఈ కేసుని తీసుకున్నాను అని టెడ్డీ చెప్తాడు. ఎందుకు ఈ కేసుని తీసుకున్నారు అని చక్ అడుగుతాడు. ఆండ్రూ లేడెస్ కోసం. ఈ ఆండ్రూ నా వైఫ్ చనిపోయిన అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరే అప్పట్లో ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ని చూసుకునేవాడు. ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఈ ఆండ్రూ లేడెస్సే, అందుకే వాడిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చా అని టెడ్డీ చెప్తాడు. సరే, మరి ఆ ఆండ్రూ లేడెస్కి ఏమైంది అని చక్ అడుగుతాడు. ఏమో, ఆ యాక్సిడెంట్ జరిగాక ఆండ్రూ లేడెస్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, కానీ 1 year తర్వాత నాకు మళ్ళీ వాడి గురించి తెలిసింది. వాడు ఒక స్కూల్ని తగలబెట్టేసి ఇద్దరిని చంపాడన్న న్యూస్ పేపర్లో చూసా. వాడిని జైల్లో పెట్టారు. తర్వాత వాడిని ఇక్కడికి పంపించారని తెలిసింది. వాడి కోసం ఇక్కడంతా వెతికా. వాడు వార్డ్ ఏలో లేడు, అలాగే బీలో లేడు. సో ఖచ్చితంగా వాడు ఆ డేంజరస్ పేషెంట్స్ ఉండే వార్డు సీలోనే ఉన్నాడనమాట అని టెడ్డీ అంటాడు. ఎవరికి తెలుసు, వాడు చనిపోయి కూడా ఉండొచ్చు కదా అని చక్క అడుగుతాడు. అలా అనుకుంటే రేచల్ కూడా చనిపోయిందనుకోవాలి. ఇక్కడ దాక్కోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ ఎవరికి డౌట్ రాకుండా దాక్కోవాలంటే ఒకటే ప్లేస్ ఉంది, అది ఇక్కడున్న శ్మశానం మాత్రమే అని టెడ్డీ చెప్తాడు. ఇందాక ఆ లేడీ పేషెంట్ మీకేదో చెప్పింది, ఏంటది అని చక్క అడుగుతాడు. టెడ్డీ నోట్స్లో ఆమె ఏం రాసిందో చక్కకి చూపిస్తాడు. ఆమె అందులో రన్ అని రాస్తుంది. అది చూసి చక్ సర్ప్రైజ్ అవుతాడు. అదే టైంలో అక్కడ తుఫాన్ వల్ల వీళ్ళున్న చోట చెట్లవి పడిపోతుండటంతో వీళ్ళు ఆ శ్మశానం దగ్గరున్న ఒక హౌస్ లోపలికి వెళ్తారు. సరే, ఇప్పుడు మరి ఆ ఆండ్రూ లేడీస్ని దొరికితే ఏం చేస్తారు అని చక్ అడుగుతాడు. నేను ఆ ఆండ్రూ లేడీస్ని అయితే చంపను అని టెడ్డీ అంటాడు. అదే నేనైతే వాడిని చంపేస్తాను అని చక్క అంటాడు. నేను మిలిటరీలో ఉన్నప్పుడు వార్ టైంలో ఆపోజిట్ కంట్రీస్లో ఉండే మిలిటరీ వాళ్ళని మేము ఓడించినప్పుడు అక్కడ హెడ్కి మేము వస్తున్నామని తెలిసి ముందే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అక్కడ చాలామంది మామూలు జనాలు చనిపోయి ఉన్నారు. మాకు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మేము షూట్ చేసి ఊచకోత కోసం. ఒక రకంగా చూస్తే నేను హంతకుడినే, అందుకే నేను ఆ ఆండ్రూ లేడీస్ని చంపను అంటున్నా అని టెడ్డీ అంటాడు. మరి చంపకుండా ఏం చేద్దామని, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చక్క అడుగుతాడు. ఆండ్రూ లేడీస్ ఇక్కడికి వచ్చాడని తెలిసాక నేను ఈ ప్లేస్ గురించి తెలుసుకున్నా. చాలామందికి ఈ ప్లేస్ గురించి తెలుసు, కానీ ఎవరూ దీని గురించి మాట్లాడుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్లేస్ అంటే భయం. ఎందుకు భయం అని ఎంక్వైరీ చేయగా ఈ ఇన్స్టిట్యూట్ కొంతమంది ఓవర్సీస్లో ఉండే వ్యక్తుల ఫండింగ్ ద్వారా నడుస్తుందని తెలిసింది. వాళ్ళెవరో తెలుసుకున్నా. వాళ్ళు అన్ అమెరికన్ యాక్టివిటీస్ కమిటీస్ అనే సంస్థ ఈ మెంటల్ ఇన్స్టిట్యూట్కి ఫండింగ్ చేస్తుందని తెలిసింది. ఆ ఫండింగ్ ద్వారా వీళ్ళు ఇక్కడున్న పేషెంట్స్పై కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది నా గెస్ మాత్రమే, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అది తెలియాలి అంటే ఇక్కడ ఇదివరకు పేషెంట్గా ఉన్న జార్జ్ అనే వ్యక్తి గురించి నాకు తెలియాలి. ఈ జార్జ్కి అప్పట్లో ఎవరో మనీ ఆఫర్ చేసి వాడిపైన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారంట. వాడికి పిచ్చెక్కి వాడి ప్రొఫెసర్నే కొట్టాడు. ఆ తర్వాత కొంతమందిని చంపాలనుకున్నాడు. అందుకే వాడికి మెంటల్ అని చెప్పి వాడిని ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. వాడిని వార్డ్ సీలో ఉంచారు. 1 year తర్వాత జార్జ్ని ఇక్కడి నుంచి వదిలేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాడు బయటకు వచ్చి ఈసారి కొట్టడం కాదు, ఏకంగా 3 చంపేశాడు. తర్వాత కోర్టుకి తీసుకువెళ్తే వాడు ఏం చెప్పాడో తెలుసా? నన్ను ఎక్కడైనా పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించండి, కానీ మెంటల్ హాస్పిటల్లో వద్దు అని అన్నాడు. దాంతో జడ్జి గారు వాడికి శిక్ష విధించి ఒక జైలుకి పంపారు. ఆ జైల్లోనే నేను అనుకోకుండా వాడిని కలిశాను. అప్పుడే వాడు నాకు ఇదంతా చెప్పాడు అని టెడ్డీ అంటాడు. సో ఈ హాస్పిటల్లో ఏవో డేంజరస్ ఎక్స్పెరిమెంట్స్ అవి జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు. అసలు మీరెందుకు ఈ పిచ్చోడి మాటలు నమ్మాలి అని చక్క అడుగుతాడు. అదే కదా ఇక్కడ ట్విస్ట్. అందరూ పిచ్చోళ్ళ మాటలు పట్టించుకోరు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా ఎవరో వినరు. అందుకే వాళ్ళు నిజం చెప్పినా ఎవరూ పట్టించుకోరు. సో నేను ఇక్కడికి వచ్చిన రీజన్, ఆ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయని నమ్మించడానికి నాకు ఒక ప్రూఫ్ కావాలి. అది దొరికితే చాలు ఈ మెంటల్ హాస్పిటల్ని మోయించేస్తాను అని టెడ్డీ అంటాడు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఈ ప్లేస్ గురించి తెలుసుకున్న టైంలోనే సడన్గా ఇక్కడ ఒక పేషెంట్ ఎస్కేప్ అయిందని మీకు తెలియడం ఏంటి? ఆ కేసు పని మీదే మీరు ఇక్కడికి రావడం ఏంటి అని చక్క అంటాడు. అదంతా నా లక్ అని టెడ్డీ అంటాడు. లక్కా గడిదిగొడ్డ, ఇదంతా వాళ్ళ ప్లాన్. వీళ్ళ హాస్పిటల్ వాళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ ఫెన్స్ ఉంది.
ఈ హాస్పిటల్ని ఓవర్సీస్ నుంచి ఎవరో రన్ చేస్తున్నారు, ఫండింగ్ ఏమో అమెరికన్ ఆపోజిట్ కంట్రీస్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం కోసమే వీళ్ళు వేసిన ప్లాన్ లాగా ఉన్నది బాస్ అని చక్ అంటాడు. అప్పుడే వీళ్ళ దగ్గరికి మెక్పర్సన్ వస్తాడు. వీళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. మీరు త్వరగా రెడీ అయ్యి రండి, డాక్టర్ కాలే మీతో ఏదో మాట్లాడాలంట అని మెక్పర్సన్ చెప్తాడు. వీళ్ళ బట్టలు తడిచిపోవడంతో వీళ్ళకి అక్కడున్న గార్డ్స్ డ్రెస్సెస్ ఇస్తారు. వీళ్ళు రెడీ అయ్యి డాక్టర్ కాలే దగ్గరికి వచ్చేసరికి కాలే కొంతమందితో మీటింగ్లో ఉంటాడు. ఈ ఐలాండ్ దగ్గరికి హరికేన్ లాంటిది వస్తే కరెంట్ పోతుంది, కరెంట్ పోతే సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అప్పుడు వార్డ్ సీలో ఉన్న ఆ డేంజరస్ పేషెంట్స్ని ఏం చేద్దాం అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. వార్డ్ సీలో ఉన్న 24 పేషెంట్స్ని వార్డ్ ఏ అండ్ బికి షిఫ్ట్ చేద్దాం అని అక్కడున్న డాక్టర్ జర్మయ్ అంటాడు. అలా చూస్తే వార్డ్ ఏ అండ్ బిలో ఉన్న 42 పేషెంట్స్కి డేంజర్ కదా అని డాక్టర్ కాలే అడుగుతాడు. అప్పుడే డిటెక్టివ్ టెడ్డీ వాళ్ళ మధ్యలో కలగజేసుకుని డాక్టర్ కాలే మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు. మీకు రేచల్ ఆ పేపర్లో రాసిన హూ ఈ 67 గురించి ఏం తెలియదన్నారు కదా అని అడుగుతాడు. అవును, ఇప్పటికీ ఆ 67 ఎవరో నాకు తెలీదు అని డాక్టర్ కాలే అంటాడు. మొత్తం మీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ వార్డ్ ఏ అండ్ బిలో కలిసి 42, వార్డ్ సిలో 24, మొత్తం కలిపితే 66 పేషెంట్స్. అంటే రేచల్ మాట్లాడింది ఆ 67th పేషెంట్ గురించి అనమాట. సో మీ హాస్పిటల్లో ఇంకో 67th పేషెంట్ ఎవడో ఉన్నాడు అని టెడ్డీ అంటాడు. అవునా, ఆ 67th పేషెంట్ ఎవరో నాకు తెలీదు. అవును, మెక్పర్సన్ మీకు విషయం చెప్పలేదా, ఆ రేచల్ దొరికింది అని డాక్టర్ కాలే అంటాడు. కట్ చేస్తే మనకి ఆ రేచల్ని చూపిస్తారు. వీళ్ళెవరో నా ఇంట్లో ఏం చేస్తున్నారు అని రేచల్ టెడ్డీ వాళ్ళ గురించి అడుగుతుంది. వీళ్ళు పోలీస్ ఆఫీసర్లంట, మిమ్మల్ని ఏవో కొన్ని క్వశ్చన్స్ అడగాలంట అని డాక్టర్ కాలే అంటాడు. టెడ్డీ ఏమో ఆమెతో మాట్లాడుతూ ఆండ్రూ లేడీస్ గురించి అడుగుతాడు. తను అలాంటి వాడిని ఎవరిని చూడలేదని ఆమె చెప్తుంది. అదీకాక ఆమె టెడ్డీని చనిపోయిన తన హస్బెండ్ అనుకుంటుంది. రేచల్ టెడ్డీని హగ్ చేసుకుని ఏడుస్తుంది. సర్లే ఏదోటి ఫ్రీగా హగ్ వచ్చింది కదా అని కంటిన్యూ అయిపోదాం అని చెప్పి టెడ్డీ కూడా అలాగే హస్బెండ్ లాగా యాక్ట్ చేస్తాడు. అయితే ఆ వెంటనే మళ్ళీ రేచల్ మైండ్ మారిపోయి నా హస్బెండ్ చనిపోయాడు కదా నువ్వెవరు అని అడుగుతుంది. చిచి, అందరికీ అడ్డంగా దొరికిపోయాం అని టెడ్డీ అనుకుంటాడు. రేచల్ టెడ్డీ పైన గట్టిగట్టిగా అరుస్తుంది. ఆమె బిహేవియర్ చూసి టెడ్డీ షాక్ అయిపోతాడు. తర్వాత టెడ్డీ వాళ్ళని అక్కడి నుంచి తీసుకువచ్చేస్తాడు డాక్టర్ కాలే. మేము ఆమెని ఆ లైట్ హౌస్ దగ్గర చూసి పట్టుకున్నాం. ఆమె ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళిందో మాకు తెలియదు. ఇక్కడ తుఫాన్ వచ్చేలాగా ఉంది. సేఫ్ సైడ్గా మీరు ఈ ఇన్స్టిట్యూట్ బేస్మెంట్కి వెళ్ళిపోండి, అక్కడే ఫుడ్ అవి ఉంటాయి అని డాక్టర్ కాలే అంటాడు. టెడ్డీ ఎందుకో బాగా ఇబ్బంది పడుతుండడం గమనించిన డాక్టర్ కాలే మీకు హెల్త్ బాగానే ఉంది కదా అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నా అని టెడ్డీ అంటాడు, కానీ అతను బాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. బహుశా మీకు మైగ్రేన్ వచ్చి ఉంటుంది, ఈ టాబ్లెట్ వేసుకోండి అని డాక్టర్ కాలే ఒక టాబ్లెట్ ఇస్తాడు. టెడ్డీ ఆ టాబ్లెట్ వేసుకుంటాడు. తర్వాత టెడ్డీని అక్కడి నుంచి పేషెంట్స్ ఉన్న వార్డ్ దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడే అక్కడున్న ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని చూసి అతను ఎవరని అడుగుతాడు. అతను కూడా ఇంకో వార్డెన్ అని వీళ్ళు చెప్తారు. టెడ్డీ అతన్ని చూసి ఇతనేంటి ఆ చనిపోయిన మిలిటరీ ఆఫీసర్ లాగా ఉన్నాడు అని అనుకుంటాడు. అలా అనుకుంటూ కాసేపటికి నిద్రపోతాడు. టెడ్డీ కలలో మళ్ళీ ఆ మిలిటరీ క్యాంప్లో చనిపోయిన జనాలు గుర్తుకొస్తారు. అక్కడున్న ఒక పాపను చూస్తాడు. ఆ పాప దగ్గర రేచల్ ఉంటుంది. అప్పుడే వాళ్ళు సడన్గా కళ్ళు తెరుస్తారు. నువ్వు మా అందరినీ కాపాడి ఉండాల్సిందే అని వాళ్ళు అంటుంటారు. అలా కొంచెం ముందుకు నడిచాక అతనికి ఆండ్రూ లేడీస్ కనిపిస్తాడు. ఆండ్రూ లేడీస్ టెడ్డీకి సిగరెట్ ఇస్తాడు. సిగరెట్ వెలిగించాక లేడీస్ ప్లేస్లో అతనికి చక్ కనిపిస్తాడు. అప్పుడే ఒక లేడీ అరుస్తుంది. చూస్తే ఆమె రేచల్. రేచల్ తన పిల్లల్ని చంపేసి అక్కడే ఉంటుంది. టెడ్డీ చనిపోయిన రేచల్ పాపని ఎత్తుకొని తీసుకువెళ్తాడు. నువ్వు నన్ను ఎందుకు కాపాడలేకపోయావు అని ఆ రేచల్ కూతురు టెడ్డీని అడుగుతుంది. టెడ్డీ అలా నడుచుకుంటూ వెళ్తూ ఆమెని నీళ్ళల్లో ముంచేస్తాడు. అంతే, ఆ కళ అయిపోతుంది. టెడ్డీ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అప్పటికింకా అందరూ పడుకునే ఉంటారు. అప్పుడే తన వైఫ్ డొలరస్ అక్కడికి వస్తుంది. ఆండ్రూ లేడీస్ చనిపోలేదు, వాడు ఇంకా ఇక్కడే ఉన్నాడు, వాడిని ఎలాగైనా వెతికి చంపేయి అని ఆమె అంటుంది. ఆ తర్వాత ఆమె మాయమైపోతుంది. అంటే ఇది కూడా కలే అనమాట. ఇప్పుడు నిజంగానే టెడ్డీ నిద్రలేస్తాడు. అప్పటికి అక్కడున్న స్టాఫ్ అందరూ ఏదో వర్క్లో ఉంటారు. చక్ అప్పుడే అక్కడికి వస్తాడు. జనరేటర్స్ అన్నీ పోయాయంట. పేషెంట్స్ అందరూ బయటకు వచ్చి రచ్చ చేస్తున్నారు. అందుకే పేషెంట్స్ అందరినీ సేఫ్టీ ప్లేసులకి షిఫ్ట్ చేస్తున్నారు అని చక్ చెప్తాడు. టెడ్డీ వాళ్ళు బయటకు వస్తారు. అక్కడ చెట్లవి పడిపోయి గందరగోళంగా ఉంటుంది. అక్కడ వాల్కి ఉన్న ఆ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ బ్రేక్ అయి ఉందని వీళ్ళకి తెలుస్తుంది. కరెంట్ లేదు కాబట్టి ఈజీగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని టెడ్డీ అంటాడు. అలాగే ఆ వార్డ్ సీలో ఉన్నాడని మీరు అనుకుంటున్న ఆ ఆండ్రూ లేడీస్ని కూడా బతకచ్చు అని చక్క అంటాడు. అవును, కానీ జాగ్రత్తగా ఉండాలి, ఆ వార్డ్ సీలో చాలా డేంజరస్ పేషెంట్స్ ఉన్నారంట, అప్పట్లో జార్జ్ నాతో చెప్పాడు అని టెడ్డీ అంటాడు. వీళ్ళు ఆ వార్డ్ సీలోకి ఎంటర్ అవుతారు. ఆండ్రూ లేడీస్ ఇక్కడే ఉన్నాడని నాకు తెలుస్తుంది అని టెడ్డీ అంటాడు. వీళ్ళు అలా ముందుకు వెళ్తుండగా సడన్గా ఒక పేషెంట్ టెడ్డీని టచ్ చేసి లోపలికి పరిగెడతాడు. టెడ్డీ అండ్ చక్ వాడిని పట్టుకోవడం కోసం లోపలికి వెళ్తారు. టెడ్డీ అలా నెమ్మదిగా వార్డ్ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే మళ్ళీ ఆ పేషెంట్ వచ్చి టెడ్డీపై అటాక్ చేసి ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. టెడ్డీ వాడిని తిరిగి కొట్టి పీక నొక్కేస్తుంటే, బాస్ మీకేమైంది, పిచ్చెక్కిందా, వాడినెందుకు చంపుతున్నారు అని చక్ వచ్చి టెడ్డీని ఆపుతాడు. అప్పుడే సెక్యూరిటీ అతను వచ్చి ఆ పేషెంట్ని తీసుకువెళ్తాడు. చక్ అతనికి హెల్ప్ చేస్తాడు. టెడ్డీ అక్కడున్న ఇంకొన్ని ప్రెజెంట్స్ని అబ్జర్వ్ చేస్తాడు.
అక్కడ నేకెడ్గా చాలామంది పేషెంట్స్ ఉంటారు. టెడ్డీ దగ్గర ఉన్న మ్యాచ్ స్టిక్స్ని వెలిగిస్తూ ఆ ప్రిజన్ లోపల ఉన్న పేషెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్తుంటాడు. అక్కడ ఒక ప్రిజన్లో ఉన్న ఒక వ్యక్తిని చూసి ఆండ్రూ లేడెస్ అని పిలుస్తాడు. నీ ఫేస్ నాకు చూపించు అని టెడ్డీ ఆ పేషెంట్ని అడుగుతాడు. ఆ పేషెంట్ టెడ్డీ ఎదురుగా వస్తాడు. జార్జ్, నువ్విక్కడికి ఎలా వచ్చావు అని టెడ్డీ అడుగుతాడు. నీ వల్లే ఇక్కడున్నాను అని ఆ పేషెంట్ చెప్తాడు. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అని టెడ్డీ అడుగుతాడు. వాళ్ళకి నీ ప్లాన్ మొత్తం తెలుసు. ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం. ఇదంతా నీకోసమే. నువ్వేమీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. వాళ్ళు నిన్ను ఆడిస్తున్నారు. వాళ్ళు వేసిన ట్రాప్లో నువ్వు ఒక ఎలకవు మాత్రమే అని అతను అంటాడు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నా కొలీగ్ చక్తో ఇక్కడికి వచ్చాను. ఇద్దరం ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు అని టెడ్డీ అంటాడు. అవునా, నీ కొలీగ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? అతనితో ఇంతకు ముందు నుంచే వర్క్ చేసావా అని జార్జ్ అడుగుతాడు. లేదు, అతనితో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అయినా నా కొలీగ్ గురించి నాకు తెలుసు. అతన్ని నమ్మొచ్చు అని టెడ్డీ అంటాడు. అయితే ఈ గేమ్లో వాళ్ళు గెలిచినట్టే అని జార్జ్ అంటాడు. వాళ్ళు నన్ను ఆ లైట్ హౌస్కి తీసుకువెళ్తున్నారు. నా బ్రెయిన్ కట్ చేస్తారంట. ఇదంతా నీ వల్లే అని చెప్పి జార్జ్ టెడ్డీని తిడతాడు. అలా జరగనివ్వను, నేను నిన్ను కాపాడతాను అని టెడ్డీ అంటాడు. అలా జరగాలంటే నువ్వు ఆమె గురించి మర్చిపోవాలి. ఆమె ఆలోచన వదిలేయాలి. ఆమె చనిపోయింది, అది నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు ఈ ఐలాండ్ నుంచి బయటపడగలవు అని జార్జ్ అంటాడు. అప్పుడే డొలరెస్ మళ్ళీ టెడ్డీకి కనిపించి అతనితో మాట్లాడుతుంది. లేదు, ఆమెని వదలలేను అని టెడ్డీ అంటాడు. అయితే నీకు ఇంకెప్పటికీ నిజం తెలీదు. నువ్వు ఐలాండ్ వదిలి వెళ్ళలేవు అని జార్జ్ అంటాడు. నువ్వు వెతుకుతున్నవాడు ఈ వార్డ్ సిలో లేడు, బయట వెతుకు అని జార్జ్ అంటాడు. వాడు బయట కూడా లేడు. వాడు ఇంకా ఒకచోటే ఉండాలి. అదే లైట్ హౌస్ అని టెడ్డీ అంటాడు. దేవుడు నిన్ను కాపాడుగాక అని చెప్పి జార్జ్ అంటాడు. అప్పుడే చక్ వచ్చి బయట పేషెంట్స్ కాల్ చేస్తున్నారు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి చక్ అంటాడు. పద వెళ్దామని చెప్పి టెడ్డీ అండ్ చక్ బయటికి వచ్చేస్తారు. ఇప్పటిదాకా ఎక్కడున్నావు అని చెప్పి టెడ్డీ చక్ని అడుగుతాడు. ఆ పేషెంట్తో పాటు వెళ్ళా కదా, అక్కడ పేషెంట్స్ రికార్డ్ చెక్ చేశా. అందులో ఆండ్రూ లేడెస్కి సంబంధించిన ఇంటేక్ ఫామ్ కనిపించింది. అందులో అతనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి అని ఆ పేపర్ని టెడ్డీకి ఇస్తుంటే, తర్వాత చూస్తానులే అని చెప్పి టెడ్డీ అంటాడు. టెడ్డీకి ఎందుకో చక్పై అనుమానం వస్తుంది. ఏమైంది బాస్, ఏమైనా ప్రాబ్లమా అని చక్ అడగ్గా, ఏం లేదు, తర్వాత చూస్తానని చెప్పాను కదా అని చెప్పి టెడ్డీ వేరే సైడ్ వెళ్తుంటే, అటు సైడ్ ఏంటి, ఇటు సైడ్ వెళ్ళాలి కదా అని చెప్పి చెక్ అడుగుతాడు. కాదు, మనం ఇప్పుడు ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం అని టెడ్డీ చెప్తాడు. వీళ్ళు అటు సైడ్ వెళ్తారు, కానీ ఆ లైట్ హౌస్ ఇంకా వీళ్ళకి చాలా దూరంలో ఉంటుంది. ఇటు సైడ్ నుంచి ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. మన దగ్గర ఆ ఆండ్రూ లేడెస్ ఇంటేక్ ఫామ్ ఉంది కదా, ఇది సరిపోద్ది కదా అని చెప్పి చక్ అంటాడు. లేదు, ఆ లైట్ హౌస్ లోపలికి వెళ్లాల్సిందే అని చెప్పి టెడ్డీ అంటాడు. చీకటి పడుతుంది బాస్, ఈ రాక్స్ మధ్యలో నుంచి వెళ్ళడం అంటే సూసైడ్తో సమానం అని చెప్పి చక్ అంటాడు. అయితే నువ్వు రాకు, నేనైతే కంపల్సరీ వెళ్తాను అని చెప్పి టెడ్డీ అంటాడు. ఏమైంది బాస్, ఏదో వింతగా ప్రవర్తిస్తున్నారు? ఇందాక ఆ వార్డ్ సీట్ దగ్గర ఏమైనా జరిగిందా అని చెప్పి చక్ అడుగుతాడు. ఏం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక్కడనే వెళ్తాను, అదే మంచిది అని చెప్పి టెడ్డీ ఒక్కడే వెళ్తాడు. అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళాక, ఓహో ఇంకా కిందకి దిగాలా, మన వల్ల అవ్వదులే అని చెప్పి మళ్ళీ బ్యాక్కి వస్తాడు. కానీ అక్కడ చక్ ఉండడు. ఈడెక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి చక్ కోసం వెతుకుతాడు. అక్కడే కొండంచి దగ్గర వెలిగించిన ఒక సిగరెట్ కనిపిస్తుంది. ఇదేంటి ఎక్కడుంది అని చెప్పి అది తీసుకుని కిందకి చూస్తాడు. కింద చక్ డెడ్ బాడీ ఉన్నట్టుగా టెడ్డీకి కనిపిస్తుంది. అది చూసి టెడ్డీ షాక్ అవుతాడు. అదేంటి, వీడి కిందకెందుకు దూకాడు అని అనుకుంటా తను ఆ కొండ అంచును పట్టుకుని కిందకి దిగే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే ఆ ఆండ్రూ లేడీస్కి సంబంధించిన ఇంటేక్ ఫామ్ టెడ్డీకి దొరుకుతుంది. అది తీసుకుని తర్వాత కిందకి దిగి చూస్తే అక్కడ చక్ డెడ్ బాడీ ఉండదు. అప్పుడే అక్కడున్న ఒక గుహ కనిపిస్తుంది. చక్ అక్కడే ఉన్నాడేమో అనుకుని ఆ గుహ లోపలికి వెళ్తాడు. అక్కడ చక్ ఉండడు, రేచల్ ఉంటుంది. నువ్వు రేచల్ కదా, ఇక్కడున్నావేంటి, నువ్వు నీ పిల్లల్ని చంపావు కదా అని చెప్పి టెడ్డీ అడుగుతాడు. నాకు పిల్లలే లేరు, అసలు నాకు మ్యారేజే అవ్వలేదు, నేను ఇక్కడే డాక్టర్గా వర్క్ చేసేదాన్ని, తర్వాత నన్ను వీళ్ళు పిచ్చిదాన్ని చేశారు అని చెప్పి రేచల్ అంటుంది. అసలు ఏమైంది మీకు అని చెప్పి టెడ్డీ అడుగుతాడు. నేను ఇక్కడ డాక్టర్గా ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చే డ్రగ్స్ గురించి, వీళ్ళు చేసే సర్జరీస్ గురించి వీళ్ళని క్వశ్చన్ చేశా. వీళ్ళు చేసే ట్రీట్మెంట్స్ వల్ల పేషెంట్స్లో ఉండే మెమోరీస్ అన్నీ పోతాయి. మెమోరీస్ పోతే మనిషి మళ్ళీ కొత్తగా పుట్టినట్టే. వాడికి ఏం తెలీదు, వీళ్ళు ఏం చెప్తే అదే చేస్తాడు. అలాంటి ఎక్స్పెరిమెంట్సే ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పి రేచల్ అంటుంది. అంటే ఇక్కడ పేషెంట్స్ అందరికీ బ్రెయిన్ వాష్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారనమాట అని టెడ్డీ అంటాడు. పేషెంట్స్కి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఉన్మాదుల్లా మార్చేయడమే ఈ షట్టర్ ఐలాండ్లో జరుగుతుంది. నన్ను అలా మార్చడానికే చూశారు, ఇప్పుడు నిన్ను కూడా అలాగే మార్చడానికి చూస్తున్నారు. నీకు పాస్ట్లో ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందా అని రేచల్ అడుగుతుంది. నా పాస్ట్లో అన్నీ అలాంటివే ఉంటాయిలేండి, అయితే ఇప్పుడు దానికేంటి సంబంధం అని టెడ్డీ అడుగుతాడు. వాటిని యూజ్ చేసుకునే నీ గతం వల్ల నీ బ్రెయిన్ దొబ్బింది, నువ్వు ఒక పిచ్చోడివి అన్నట్టుగా వాళ్ళు అందరినీ నమ్మిస్తారు. అవును, నీకు ఈ మధ్య ఏమైనా పిచ్చి పిచ్చిగా కలలవి వస్తున్నాయా, నీకు నిద్ర సరిగ్గా పడుతుందా అని రేచల్ అడుగుతుంది. ఇక్కడికి వచ్చాక నాకు హెడ్ఏక్ ఎక్కువగా వస్తుంది, ఏవో పిచ్చి పిచ్చి కలలు కూడా వస్తున్నాయి అని టెడ్డీ చెప్తాడు. నువ్వు వాళ్ళిచ్చిన మందులేమైనా వేసుకున్నావా అని రేచల్ అడుగుతుంది. వేసుకున్నా అని టెడ్డీ చెప్తాడు.
నువ్వు ఇక్కడ తినే ఫుడ్లో, అలాగే తాగే కాఫీలో, ఆఖరికి నువ్వు కాల్చే సిగరెట్లో కూడా వాళ్ళు డ్రగ్స్ కలుపుతారు. అది నిన్ను పిచ్చోడుగా మారుస్తుంది. నీ చేతులు వణుకుతాయి, నీ కాళ్ళు బెనుకుతాయి. అర్ధరాత్రులు నువ్వు సడన్గా ఉలిక్కిపడే లేస్తావు టెడ్డీ. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని రేచల్ అంటుంది. అసలు ఆ లైట్ హౌస్లో ఏం జరుగుతుంది అని టెడ్డీ అడుగుతాడు. బ్రెయిన్ సర్జరీస్ జరుగుతుంటాయి, అక్కడే ఉన్మాదుల్ని తయారు చేస్తారు అని రేచల్ అంటుంది. దీని గురించి ఎవరికి తెలుసు అని టెడ్డీ అడుగుతాడు. ఇక్కడున్న అందరికీ తెలుసు అక్కడ ఏం జరుగుతుందో అని రేచల్ అంటుంది. అలా కాసేపటికి టెడ్డీ నిద్రపోతాడు. రేచల్ అతన్ని లేపి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళకి నేను కూడా దొరికిపోతాను అని రేచల్ చెప్తుంది. ఈ ఐలాండ్ నుంచి ఎలా తప్పించుకుంటావు అని టెడ్డీ ఆమెను అడుగుతాడు. ఈ ఐలాండ్ నుంచి తప్పించుకోవడం కష్టం, ఎందుకంటే ఇక్కడి నుంచి బయటపడాలంటే షిప్ కావాలి. అది ఆ ఫెర్రీ దగ్గరే ఉంటుంది, కానీ ఆ ఫెర్రీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అని రేచల్ అంటుంది. అడగడం మర్చిపోయా, నాతో పాటు నా కొలీగ్ వచ్చాడు, అతన్ని ఇక్కడ ఎక్కడైనా చూసావా అని టెడ్డీ అడుగుతాడు. టెడ్డీ, నీకు ఒక విషయం చెప్పాలి, నీకు ఎలాంటి కొలీగు లేరు అని రేచల్ చెప్తుంది. అది విని టెడ్డీ షాక్ అవుతాడు. మళ్ళీ తను ఆ కొండపైకి ఎక్కి హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడే ఒక ఆఫీసర్ అతన్ని జీప్ ఎక్కించుకొని హాస్పిటల్ వైపు తీసుకువెళ్తాడు. అతను ఏదో ఎప్పటినుంచో టెడ్డీ తెలుసున్నవాడిలాగా అతనితో మాట్లాడతాడు. వైలెన్స్ మన బ్లడ్లోనే ఉన్నది, సమయం కోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఎవరికీ హాని చేయవని కాలే అనుకుంటాడు, కానీ నువ్వు ఏం చేయగలవో నాకు తెలుసు అని ఆ ఆఫీసర్ అంటాడు. నా గురించి మీకేం తెలీదు అని టెడ్డీ అంటాడు. నీ గురించి నాకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలీదు అని ఆ ఆఫీసర్ అంటాడు. తర్వాత టెడ్డీని హాస్పిటల్ దగ్గర దింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత టెడ్డీ కాలేని కలుసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు అని కాలే టెడ్డీని అడుగుతాడు. ఏం లేదు, జస్ట్ ఐలాండ్ చెక్ చేస్తున్నా అంతే. ఏంటి అక్కడ అందరూ కంగారు పడుతున్నారు అని టెడ్డీ అడుగుతాడు. అవును, నిన్న ఎవరో తెలియని వ్యక్తి వార్డ్ సీలో ఉన్న జార్జ్తో మాట్లాడి తప్పించుకున్నాడంట, అతని కోసమే వెతుకుతున్నాం. ఇదివరకు అలాగే ఆ జార్జ్ మాటల్ని ఒక పేషెంట్ నమ్మి ఆఖరికి గాయాల పాలయ్యాడు. వాడికే బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంటే వాడి మాటల్ని ఇంకొకటి నమ్మడం ఏంటో అని డాక్టర్ కాలే అంటాడు. సిగరెట్ కావాలా అని కాలే అడగ్గా వద్దని టెడ్డీ చెప్తాడు. సో నువ్వు ఇంక బయలుదేరతావా అని డాక్టర్ కాలే అడగ్గా, యా తప్పకుండా, మేము వచ్చిన పని అయిపోయింది కదా, మేము ఇంకా బయలుదేరతాం అని టెడ్డీ అంటాడు. మేమా అంటే అని డాక్టర్ కాలే అడుగుతాడు. మేము అంటే నేను నా పార్ట్నర్ చక్ అని టెడ్డీ అంటాడు. అసలు నీకు పార్ట్నరే ఎవరు లేరు అని డాక్టర్ కాలే అంటాడు. ఓహో, ఇప్పుడు అలా అనుకుంటున్నారా అని టెడ్డీ అంటాడు. ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లమా, మీరేదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు అని డాక్టర్ కాలే అడుగుతాడు. అబ్బే అలాంటిదేం లేదే అని టెడ్డీ అంటాడు. మరి ఇందాక మీ పార్ట్నర్ అని ఏదో అంటున్నారేంటి అని డాక్టర్ కాలే అడగ్గా, ఏ పార్ట్నరు, నాకు ఏ పార్ట్నరు లేడే, ఊరికే జోక్ చేశా అని చెప్పి టెడ్డీ అంటాడు. కాసేపటి తర్వాత టెడ్డీ ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. కానీ తనని డాక్టర్ జర్మై చూసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు. నేను షిప్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి టెడ్డీ చెప్తాడు. అయితే మీరు వెళ్లాల్సిన దారి అటువైపు, ఇటువైపు కాదు అని చెప్తూ డాక్టర్ జర్మై సైలెంట్గా ఒక ఇంజెక్షన్ని తీస్తుండగా అది గమనించిన టెడ్డీ జర్మైని పట్టుకుని ఆ ఇంజెక్షన్ దేని గురించి అని అడుగుతాడు. ఈ ఇంజెక్షన్ ఒక సెడేటివ్ అంతే, దీనివల్ల ఏం కాదు అని జర్మై అంటాడు. అవునా, మరి నాకెందుకు ఇస్తున్నారు అని టెడ్డీ అడుగుతాడు. టెడ్డీ, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, నీ మనసులో పెద్ద బాధ ఉన్నది, నువ్వు ఆ బాధని యాక్సెప్ట్ చేయట్లేదు, ఆ బాధ గాయంగా మారింది, ఇప్పుడు ఆ గాయం వల్ల నువ్వు మృగంలా మారిపోతున్నావు అని జర్మై అంటాడు. అవును, నేను మృగాన్నే అని చెప్పి టెడ్డీ ఆ ఇంజెక్షన్ని జర్మైకి పొడిచి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అక్కడ ఒక కారు ఉంటుంది. టెడ్డీ ఆ కారు ఎక్కి ఏదో చేస్తుంటే మళ్ళీ తన వైఫ్ వచ్చి, ఏం చేస్తున్నావు, నువ్వు అర్జెంటుగా ఆ బోర్డు దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది. చక్ వాళ్ళ దగ్గరే ఉన్నాడు. చక్ని ఆ లైట్ హౌస్ దగ్గరికి తీసుకువెళ్లారు, నేను అతన్ని కాపాడాలి అని టెడ్డీ అంటాడు. నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు అని ఆమె చెప్తుంది. లేదు, నేను నా ఫ్రెండ్ని కాపాడాలి అని చెప్పి ఆ కార్కి నిప్పు పెడతాడు. అది పేలిపోతుంది. దాంతో గార్డ్స్ అందరూ అటు సైడ్ వెళ్తారు. టెడ్డీ అక్కడి నుంచి తప్పించుకొని ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న సెక్యూరిటీని కొట్టి ఆ లైట్ హౌస్ లోపలికి వెళ్తాడు. అక్కడున్న మెట్లెక్కి రూమ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. అన్నీ ఖాళీగా ఉంటాయి. ఫైనల్గా ఒక రూమ్లోకి ఎంటర్ అయితే అక్కడ డాక్టర్ కాలే ఉంటాడు. ప్రశాంతంగా ఒక కుర్చీలో కూర్చొని టెడ్డీతో మాట్లాడతాడు. టెడ్డీ, నీ దగ్గరున్న గన్లో బుల్లెట్స్ లేవు, కంగారు పడకు అని డాక్టర్ కాలే చెప్తాడు. కింద సెక్యూరిటీ గార్డ్ని గట్టిగా కొట్టలేదు కదా అని డాక్టర్ కాలే అడుగుతాడు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని టెడ్డీ అడుగుతాడు. కాలే ఫోన్లో మాట్లాడుతూ, డాక్టర్ షీహాన్ మీ వాడు ఇక్కడే ఉన్నాడు, మీరు ఇక్కడికి రండి అని కాలే అంటాడు. అయితే డాక్టర్ షీహాన్ వచ్చాడనమాట అని టెడ్డీ అడుగుతాడు. నువ్వు నా కార్ని తగలబెట్టావు, ఆ కార్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా అని డాక్టర్ కాలే అంటాడు. సారీ మిమ్మల్ని బాధపెట్టినందుకు అని టెడ్డీ చెప్తాడు. నీకు హెలోసినేషన్స్ బాగా ఎక్కువైపోయినట్టున్నాయి అని డాక్టర్ కాలే అడుగుతాడు. అప్పుడే టెడ్డీకి మళ్ళీ తన వైఫ్ కనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. డాక్టర్ రేచల్ నాకు మీ గురించి, మీ ఎక్స్పెరిమెంట్స్ గురించి మొత్తం చెప్పింది అని టెడ్డీ అంటాడు. అవునా, ఆమె నీకు మాత్రమే చెప్తుంది, మా ఎవ్వరికీ చెప్పదు, ఎందుకంటే ఆ రేచల్ అన్న వ్యక్తి అసలు ఉంటాయి కదా, అదంతా నీ హెలోసినేషన్ అంతే అని డాక్టర్ కాలే అంటాడు. అవును కరెక్టే, నా హెలోసినేషన్స్కి కారణం మీరు ఇచ్చే టాబ్లెట్సే కదా, నా చేతులు కాళ్ళు ఈ ఐలాండ్స్కి రాకముందు బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడెందుకు వణుకుతున్నాయి అని టెడ్డీ అడుగుతాడు.
అది గత 2 ఇయర్స్ నుంచి నీకు ఇస్తున్న మెడిసిన్స్ వల్ల అయ్యుండొచ్చు అని డాక్టర్ కాలే అంటాడు. అంటే నేను ఈ ఐలాండ్కి రాకముందు నుంచే నన్ను టార్గెట్ చేసి నాకు తెలియకుండా నాకు ఈ డ్రగ్స్ ఇచ్చారనమాట అని టెడ్డీ అడుగుతాడు. బాబు, నువ్వు బయట ఎక్కడా లేవమ్మా. 2 ఏళ్ల నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఇక్కడ ఒక పేషెంట్వి. 2 ఇయర్స్ నుంచి నీకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నావు అని డాక్టర్ కాలే అంటాడు. ఓహో, ఇప్పుడు ఇలా ప్లాన్ చేశారనమాట. మీరు చెప్పేదంతా నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నారు? నేను US సోల్జర్ని, నా గురించి మీకు తెలీదు అని టెడ్డీ అంటాడు. నువ్వు సోల్జర్వే, మేము ఒప్పుకుంటాం. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. కావాలంటే నీ ఇంటేక్ ఫామ్ చూడు అని డాక్టర్ కాలే అంటాడు. అందులో ఏముంటుందంటే వార్డ్ Cలో ఒక పేషెంట్ ఉన్నాడు. అతను చాలా ఇంటెలిజెంట్ అండ్ మోస్ట్ డేంజరస్ పేషెంట్. అతను ఇదివరకు ఒక సోల్జర్. అతను ఇప్పుడు ఒక ఫ్యాంటసీలో బ్రతుకుతున్నాడు. అతను నిజాన్ని అంగీకరించలేకపోతున్నాడు అని అందులో ఉంటుంది. ఇదంతా ఫేక్, నేను నమ్మను అని టెడ్డీ అంటాడు. అవునా, ఒకసారి ఈ నేమ్స్ చూడు. ఇవే నీకు దొరికిన ఆ రేచల్ చీటీలో ఉన్న రూల్ ఆఫ్ 4. ఇది కనిపెట్టింది నువ్వే. ఈ పేరు నీదే. రేచల్ సలాండర్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని చేంజ్ చేస్తే డొలోరస్ ఛానల్ అని వస్తుంది. అది నీ వైఫ్ పేరు. సేమ్ అలాగే ఎడ్వర్డ్ డానియల్స్లో ఆల్ఫాబెట్స్ చేంజ్ చేస్తే ఆండ్రూ లేడెస్ అని వస్తుంది. ఆ ఆండ్రూ లేడెస్ ఎవరో కాదు, నువ్వే. నీ పేరే ఆండ్రూ లేడెస్. ఈ హాస్పిటల్లో నువ్వు వెతుకుతున్న ఆ 67th పేషెంట్ ఎవరో కాదు, నువ్వే. ఇక్కడున్న పేషెంట్స్ అందరిలో మోస్ట్ డేంజరస్ పేషెంట్ నువ్వు అని డాక్టర్ కాలే అంటాడు. నువ్వు చేసిన క్రైమ్ వల్ల కోర్టు నీకు శిక్ష విధించింది. ఆ క్రైమ్ చేశావని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. అందుకే నువ్వు ఒక స్టోరీని క్రియేట్ చేసుకున్నావు. అందులో నువ్వు హంతకుడివి కాదు. అందుకే నీకు మేము ఏం చెప్పినా అబద్ధంలాగే కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అనుకున్న స్టోరీలో మేమే విలన్స్ కాబట్టి. కానీ నిజం ఏంటంటే 2 ఇయర్స్ నుంచి మేము నీకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్. 2 వీక్స్ బ్యాక్ నువ్వు ఆ వార్డ్ Cలో చూసిన జార్జిని కొట్టావు. ఎందుకంటే అతను నిన్ను నీ ఒరిజినల్ నేమ్ అయిన ఆండ్రూ లేడెస్ అని పిలిచాడు కాబట్టి. అంత వైలెంట్ నేచర్ ఉన్న పేషెంట్వి నువ్వు. నీ వల్ల మిగిలిన పేషెంట్స్కి ఇబ్బంది అవుతుందని ఈ ఇన్స్టిట్యూట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి తెలిసిపోయింది. వాళ్ళు నిన్ను అదుపులో పెట్టమని మాకు ఆర్డర్స్ ఇచ్చారు. సో ఫైనల్గా నీకు మళ్ళీ గతం గుర్తు చేసి నీ తప్పులు తెలుసుకునేలా చేసి నిన్ను మాలాగా నార్మల్ పీపుల్ లాగా మారుద్దాం అనుకున్నాం. అందుకే ఈ డ్రామా అంతా ప్లే చేసాం. ఇప్పుడు కానీ నువ్వు గతం గుర్తు చేసుకుని నీ తప్పును తెలుసుకోకపోతే వాళ్ళు నీకు సర్జరీ చేయమని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చారు. సర్జరీ చేస్తే ఇంకెప్పటికీ నువ్వు సైలెంట్గానే ఉండిపోతావు లేదా చనిపోతావు అని డాక్టర్ కాలే అంటాడు. నేను నీ మాటలు నమ్మను. నేను సోల్జర్ని అన్నావు కదా, అలా చూస్తే నాతో వచ్చిన చక్ కూడా సోల్జరే మరి. సో అతను నాతో పాటు ఉన్నట్టే కదా అని టెడ్డీ అడుగుతాడు. అప్పుడే చక్ అక్కడికి సూట్ వేసుకొని వస్తాడు. నన్ను గుర్తుపట్టలేదా ఆండ్రూ? నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ షీహాన్నే అని చక్ అంటాడు. సో ఆ డాక్టర్ షీహాన్ ఎవరో కాదు, ఈ చక్కే అన్నమాట. ఏంటిది అంతా? అందరూ కలిసి నాతో నాటకం ఆడుతున్నారా? ఇది నిజం కాదు అని ఆండ్రూ అలియాస్ టెడ్డీ అంటాడు. టైం లేదు ఆండ్రూ, నువ్వు నిజం గుర్తు చేసుకోవాలి. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏ ఎక్స్పెరిమెంట్స్ జరగట్లేదు. ఒకవేళ జరిగి ఉంటే 2 డేస్ నుంచి నువ్వు ఈ ఐలాండ్లోనే తిరుగుతున్నావు కదా, చిన్న క్లూ అయినా నీకు దొరకాలి కదా. అలా జరగలేదంటే మేము చెప్తుందంతా నిజమని నువ్వు నమ్మాలి అని డాక్టర్ కాలే అంటాడు. నేను నీతో కలిసి ఈ డ్రామా ప్లే చేసింది కేవలం నీకు గతం గుర్తు చేద్దామని మాత్రమే. నిన్ను నీ హాలిజినేషన్స్ నుంచి బయటికి తీసుకురావాలనే ఇదంతా చేశాం అని డాక్టర్ షీహాన్ అలియాస్ చక్ అంటాడు. అప్పుడు టెడ్డీ అక్కడున్న గన్ తీసుకొని, మీరందరూ నాతో నాటకాలు ఆడుతున్నారు. నా పేరు ఎడ్వర్డ్ డానియల్. ఇది నా గన్నే. ఇది లోడ్ అయి ఉంది. నన్ను వదిలేయండి, లేదంటే మిమ్మల్ని షూట్ చేస్తాను అని ఎడ్వర్డ్ అంటాడు. అవునా, కమాన్, అయితే మమ్మల్ని షూట్ చేసి ఇక్కడి నుంచి పారిపో అని డాక్టర్ కాలే అంటాడు. టెడ్డీ కాలేని షూట్ చేస్తాడు. బ్లడ్ వచ్చిందని టెడ్డీ అనుకుంటాడు. కానీ కాలేకి ఏ బుల్లెట్ తగలదు. ఎందుకంటే అది డమ్మీ గన్. అదే విషయం టెడ్డీకి తెలుస్తుంది. మేము నిజం చెప్తున్నామని ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో ఆండ్రూ. నీ వైఫ్కి పిచ్చి పట్టి నీ పిల్లల్ని చంపింది అని డాక్టర్ షీహాన్ చెప్తే ఆండ్రూ షీహాన్పై అటాక్ చేస్తాడు. ఈ ఫోటోలో ఉంది నీ పిల్లడే. నీ వైఫ్ డొలోరసే నీ పిల్లల్ని నీటిలో ముంచి చంపేసింది. ఈ పాపే కదా నీకు కలలో రెగ్యులర్గా వచ్చేది, నన్ను కాపాడి ఉండాల్సింది అని నీతో అస్తమాను చెప్పేది ఈ పాపే కదా. ఈ పాప ఎవరో కాదు, నీ కూతురే. ఆమె పేరే రేచల్ అని డాక్టర్ కాలే అంటాడు. అప్పుడు ఆండ్రూకి ఆ ఫొటోస్ అన్నీ చూశాక అసలు నిజం గుర్తుకొస్తుంది. ఒకరోజు ఆండ్రూ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తే అక్కడ తన వైఫ్ డొలోరస్ రిలాక్స్డ్గా లేక్ దగ్గర ఉన్న ఉయ్యాలో కూర్చొని ఊగుతూ ఉంటుంది. ఆండ్రూ ఆమెను పిలుస్తాడు. డొలోరస్ అతని దగ్గరికి వస్తుంది. డొలోరస్, నువ్వు తడిచిపోయి ఉన్నావేంటి అని ఆండ్రూ అడుగుతాడు. నేను చాలా మిస్ అవుతున్నా, నేను ఇంటికి వెళ్ళాలి అని డొలోరస్ అంటుంది. ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇదే మన ఇల్లు. ఇంటికి పిల్లలెక్కడా అని ఆండ్రూ అడుగుతాడు. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు అని డొలోరస్ అంటుంది. ఈరోజు సాటర్డే, స్కూల్ ఉండదు కదా అని ఆండ్రూ అంటాడు. అక్కడున్న లేక్ దగ్గర చూస్తే తన పిల్లలు డెడ్ బాడీస్ అందులో ఉంటాయి. ఆండ్రూకి ఏం అర్థం కాక ఏడుస్తూ చనిపోయిన తన పిల్లల్ని బయటికి తీసుకొస్తాడు. తన వైఫ్కి పిచ్చెక్కి వాళ్ళని చంపిందని ఆండ్రూకి అర్థమవుతుంది. అందుకే ఆమెని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. అది జరిగింది. అది ఇప్పుడు ఆండ్రూకి గుర్తుకొస్తుంది. అదంతా గుర్తు రావడంతో ఇప్పుడు ఆండ్రూ స్పృహ కోల్పోతాడు. కాసేపటి తర్వాత ఆండ్రూకి స్పృహ వస్తుంది. డాక్టర్ కాలే అండ్ షీహాన్ ఆండ్రూని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆండ్రూ తనకి జరిగిన నిజం అంతా చెప్తాడు. ఎలాంటి హెలోజినేషన్ స్టోరీ చెప్పడు.
9 months బ్యాక్ కూడా నువ్వు ఇలాగే నీ గతం గుర్తు చేసుకుని రికవర్ అయ్యావు. కానీ మళ్ళీ కొద్ది రోజులకే నువ్వు మారిపోయావు. సేమ్ నీ హెలుసినేషన్ స్టోరీని రిపీట్ చేసావు. ఐ హోప్ ఈసారి నువ్వు మారిపోయావు అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి నీ బ్యాక్ స్టోరీ మొత్తం చెప్పు అని డాక్టర్ కాలే అడిగితే, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆండ్రూ తన స్టోరీని రిపీట్ చేస్తాడు. సో ఆండ్రూ రికవర్ అయ్యాడని వీళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆండ్రూ రిలాక్స్డ్గా మెట్లపై కూర్చుంటే డాక్టర్ షీహాన్ వచ్చి అతని పక్కన కూర్చొని సిగరెట్ ఇస్తాడు. ఆండ్రూ మళ్ళీ తన హెలుసినేషన్ స్టోరీని స్టార్ట్ చేస్తాడు. తను ఒక డిటెక్టివ్ అని, షిప్లో వాళ్ళిద్దరూ వస్తున్నట్టుగా మాట్లాడతాడు. ఆండ్రూ ఇంకా మారలేదని, సేమ్ ఆ హెలుసినేషన్ స్టోరీలోనే ఉన్నాడని షీహాన్ కాలే వాళ్ళకి చెప్తాడు. దాంతో ఆఫీసర్లు ఆండ్రూని తీసుకువెళ్ళడానికి వస్తారు. వాళ్ళని ఆండ్రూ గమనించి షీహాన్తో ఒక మాట అంటాడు. ప్రతిరోజు మాన్స్టర్ లాగా బ్రతకడం కంటే మంచివాడిలాగా చనిపోవడం బెటర్ అని చెప్పి ఆండ్రూ అంటాడు. ఆ మాట ఎలా అర్థం చేసుకోవాలో షీహాన్కి అర్థం కాదు. అంటే ఆండ్రూ ఇప్పటివరకు హాలుసినేషన్లో ఉన్నట్టు వాళ్ళని నమ్మించాడా, లేదా నిజంగానే హాలుసినేషన్లో ఉన్నాడా? షీహాన్కి ఏం అర్థం కాదు. ఆండ్రూ ఏమాత్రం గొడవ చేయకుండా వచ్చిన వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. అయితే ఆండ్రూకి లాస్ట్లో హాలుసినేషన్లో ఉన్నవాడిలాగా యాక్ట్ చేశాడని మనకు తెలుస్తుంది. అందుకే ఆ మాట అన్నాడు. ఆండ్రూ ప్రజెంట్ బాగానే ఉన్నా తర్వాత ఎప్పుడు మారిపోతాడో అతనికి కూడా తెలియదు. ఒకవేళ తను మారిపోతే తనని పిచ్చివాడిలాగే అందరూ గుర్తు చేసుకుంటారని, పైగా పిచ్చివాడిలాగా మారిపోతే ఇంకెంతమందిని తను ఇబ్బంది పెడతాడో తెలియదు కాబట్టి అందుకే తను మాన్స్టర్ లాగా ఉండకుండా మంచివాడిలాగే చనిపోదామని అనుకుంటాడు. అందుకే ఆ డెసిషన్ తీసుకుంటాడు. తర్వాత ఆండ్రూని ఆ లైట్ హౌస్కి తీసుకువెళ్తారు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.